గైస్ ఒకసారి ఇది వినండి నేను చెప్పిన మాటలే. ప్రపంచం మొత్తం రా బహదూర్ మూవీ బాగాలేదు అన్నా కూడా నేను బాగుంది అని చెప్తాను. నేను ఇది కామెడీగా చెప్పట్లేదు, జోక్గా చెప్పట్లేదు. ఈ మూవీ నాకు నచ్చింది. నన్ను నమ్మి మూవీకి పోండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చలేదా మూవీ, నెక్స్ట్ టైం నా రివ్యూస్ చూడొద్దు. ఇక నేను చెప్పే మూవీస్ మీకు నచ్చకపోవచ్చు, నేను బాగుండే మూవీస్ అంతే. ఈ మధ్యకాలంలో రావు బహదూర్ మూవీ చూసిన తర్వాత నేను మాట్లాడిన మాటలవి యాక్చువల్గా దానికి పెద్ద రీచ్ కూడా లేదు ఆ వీడియోకి. మేబీ ఒక 500 వ్యూస్ ఎంత ఉన్నాయి. కానీ మా ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియో చూసి వాళ్ళు ఎగ్జైట్ అయ్యి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే కంప్లైంట్స్ ఏంటంటే, మూవీ ల్యాగ్ ఉంది కదా, అంత ల్యాగ్ ఉన్నప్పుడు నీకు ఎలా నచ్చింది ఆ మూవీ, అలాగే అసలు ఆ మూవీలో ఏముంది అని అంటున్నారు. అసలు మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం అంటున్నారు. ఓటీటీలో చూడడం కూడా ఎక్కువ అంటున్నారు. అంటే మా ఫ్రెండ్స్ కాదు, కొన్ని ఇన్స్టాగ్రామ్లో వాటిలో కూడా మూవీని కొన్ని పేజెస్లో చూసా, మూవీ ల్యాగ్ ప్రోమాక్స్ అని. బట్ గైస్ ఒకటి, వెంకటేష్ మహా చూసి తెలుసు కదా మీకు, డైరెక్టరు కేర్ ఆఫ్ కంచరపాలెం తీశాడు. సో ఆ డైరెక్టర్ నుంచి ఇలాంటి మూవీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్టోరీ బిల్డింగ్ కానీ, ఆ లాస్ట్లో వచ్చిన ట్విస్ట్, సో ఇవన్నీ కాదు. ఫస్ట్ మనం పాయింట్కి వచ్చేద్దాం. వెంకటేష్ మహా ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకు, ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంటుంది, నరేషన్ అంతా స్లోగా ఉంటుంది, ల్యాగ్ కూడా అనిపిస్తుంది. ఏంద్రా బాబు ఇంకా ఇంటర్వెల్ కూడా కాలేదన్న ఫీలింగ్ వస్తుంది, నాకు అనిపించింది. కానీ క్లైమాక్స్ అయ్యే టైంకి ఆ ట్విస్ట్కి ఒక ట్విస్ట్ నేను గెస్ చేశాను. అయినా ఆ ట్విస్ట్కి నాకు వర్త్ అనిపించింది. ఏంటంటే మనం అంతసేపు థియేటర్లో కూర్చున్నాం కాబట్టి. మేబీ ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న ఎట్లా ఉందంటే జమానా, రీల్స్కి బాగా అడిక్ట్ అయిపోయాం మనం. సో కాబట్టి మనం 2 అవర్స్ సినిమాకి, 2 hours 20 minutes సినిమాలకి అలవాటు పడిపోయి, ఇది 2 hours 58 minutes ఏమి ఉంటుంది ఈ మూవీ, రావు బహదూర్ మూవీ. ఇప్పుడు ఓటీటీలో ఉంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ చూడకుంటే, ఒకవేళ మీరు చూసుంటే కామెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. సో నా వల్ల మా ఫ్రెండ్స్ ఇబ్బంది పడ్డామని నాకు రీసెంట్గా లాస్ట్ సండే కనిపించినప్పుడు చెప్పారు. బట్ నాకు సత్యదేవ్ యాక్టింగ్కి, డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, నారాయణమూర్తి క్యారెక్టరు, తను చెప్తా ఉంటాడు అబద్ధాలు చెప్పడం కూడా కరెక్టే అని. సో అవన్నీ నాకు చాలా బాగా రిలేట్ అయ్యాయి. నేను ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయా, ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయా. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ సంథింగ్ అల్లర్లాగా ఉంటుంది, అలాగే ఒక పని మనిషి క్యారెక్టర్ ఉంటుంది మూవీలో. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ నేను చూస్తాను. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు ల్యాగ్ అనిపించింది, కానీ నేను ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి చూస్తూ ఉన్నా. తర్వాత సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్కి, ఆ సెకండ్ హాఫ్లో అయ్యే టైంకి నాకు చాలా బాగా అనిపించింది. మంచి హైతో వచ్చా. సో మూవీ మొత్తంగా చూసుకుంటే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఏదో కొంచెం ల్యాగ్ ఉంది, మేబీ ఎక్కువ ల్యాగ్ ఉన్నా కూడా నాకు అనవసరం. ఓవరాల్గా నాకు మూవీ నచ్చింది. సత్యదేవ్ యాక్టింగ్ కానీ, ఆ గెటప్ కానీ, ఒక కొత్తదనం ఉంది మూవీలో. ఒక రొటీన్ కమర్షియల్ సినిమా చూస్తే మనం ఎంటర్టైన్ అవుతాం, అంతవరకే బాగుంటుంది. మేబీ దాని కలెక్షన్స్ కూడా రావచ్చు దానికి. బట్ ఇలాంటి మూవీస్ రేర్గా వస్తాయి. అయితే ల్యాగ్ ఉంటే ఏంటి, బట్ ఓవరాల్గా బాగుంది కదా అనేది నా ఒపీనియన్ అక్కడ. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే నాతో అన్నారో వాళ్ళందరికీ ఆన్సర్ ఈ వీడియో. మీలో ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ ఆ రివ్యూ చూడకపోయినా మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి గైస్. రొటీన్ సినిమాని నేను ఎంటర్టైన్ అవుతాను, వాటి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఇలాంటి మూవీస్కి మటుకు నేను ఖచ్చితంగా పాజిటివ్గానే మాట్లాడతాను. మేబీ నేను ఏ సినిమాల గురించి కూడా నెగిటివ్గా మాట్లాడను. మరీ వర్స్ట్గా ఉండి నా తల తింటే తప్ప ఆ మూవీ. నా తల ఒక సినిమా రీసెంట్గా తినింది, మేబీ ఐపీఎల్ టైంలో వచ్చింది. నేను చాలా ఎక్స్పెక్టేషన్, ఒక స్టార్ కమెడియన్, ఇప్పుడున్న స్టార్ కమెడియన్ హీరో ఆ మూవీకి, ఆ మూవీలో హీరో ఆ ఒక ఫ్లైట్ హైజాక్ బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఆ మూవీ. నేను చెప్పదలుచుకోలేదు పేరు, అదొక్కటే నన్ను డిస్టర్బ్ చేసింది, నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది బాగా. అందుకే ఆ మూవీ గురించి కూడా నేను మాట్లాడలేదు, ఎందుకు నెగిటివ్ చేయడం అని. మనకేముంది అవసరం, మనం మూవీకి వెళ్తాం, ఎంటర్టైన్ అవుతాం, బాగాలేదంటే గమ్ముగా అయిపోతాం అంతే. నాకు లెనిన్ నచ్చింది. మేబీ రీసెంట్గా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ కూడా సెకండ్ హాఫ్ వర్స్ట్ అంటున్నారు. నేను సెకండ్ హాఫ్ గెస్ చేశాను. ఎప్పుడైతే కిరణ్ అబ్బవరం చనిపోతాడో ముందు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, వాళ్ళ నాన్నతో మాట్లాడే క్యారెక్టర్, అప్పుడే గెస్ చేశాను ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం హీరోయిన్తో ఇలా మాట్లాడతాడని. సో కాబట్టి నాకు అలా కూర్చొని అలా చూస్తుండిపోయే మూవీ. నాకు నన్ను అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదు. అలా సాంగ్స్, వదలనే సాంగ్స్ కానీ, క్లైమాక్స్ కానీ, కిరణ్ అబ్బవరం వడివేల్ లాగా వచ్చి నవ్వుపిస్తాడు కాసేపు ఫస్ట్ హాఫ్లోనే, అవన్నీ కూడా నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ తోపు ఉంది, సెకండ్ హాఫ్ వర్స్ట్ అంటే నాకు సెకండ్ హాఫ్ వర్స్టే అనిపించాలి. అలా చూస్తూ ఉండిపోయి అంతే, అంత తీసేసే కాదు అసలు, డిస్టర్బ్ చేసి ఏందో. మరి నా ఒపీనియన్ ఎలా ఉందో, మేబీ మా ఫ్రెండ్స్ ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలియట్లేదు. మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో మా ఫ్రెండ్స్ ఒపీనియన్ ఉంది అలా ఉందని చెప్పి నేను రావు బహదూర్ బాగాలేదు, చెన్నై లవ్ స్టోరీ బాగాలేదని చెప్పలేను. నాకు నచ్చితే నేను చెప్తా అంతే కదా. మరి మీ ఒపీనియన్ ఏంటనేది
కింద ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. మిగతా మూవీస్ లేక అయినా పర్లేదు, మిగతా మూవీస్ గురించి మాట్లాడేద్దాం. ఇప్పుడే ఒక క్లారిటీ అయిపోద్ది. పెద్ది చూశాక నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంది, అందుకే నేను పెద్ది గురించి కూడా మాట్లాడలేదు. పెద్ది ఓవరాల్గా స్టోరీ పరంగా నాకు బాగా అనిపించింది. ఆ హీరోయిన్ పోర్షన్స్, ఇంకా కొన్ని సీన్లు అనవసరమైన సీన్లు తప్ప ఓవరాల్గా బాగుంటుంది. పెద్దిలో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఏంటంటే ఆ పక్కన గ్రౌండ్లో కొడితే ఇక్కడ బాల్ పడింది, అది కొంచెం ఓవర్ అనిపించింది. సినిమాటిక్ లిబర్టీస్ వాడుకోవాలి కానీ మరి అది ఓవర్గా అనిపించింది. అలాగే రామ్ చరణ్ ఆడే షాట్స్ ఉంటాయి కదా, ఇట్లా వచ్చి కొట్టడం, ఇట్లా కొట్టడం, అది ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. అవి కొంచెం ఓవర్గా అనిపిస్తాయి. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మూవీలో కుస్తీకి వచ్చేస్తాడు, కొన్ని ఇవన్నీ అంటారు కదా. ఏంటి కుస్తీకి రావడం ఏంటంటే, ఒక పల్లెటూరులో ఉండి ఆర్ మేబీ ఒక మొరటగా ఉండేవాడు అట్లనే ఆడతాడు కదా. క్రికెట్ అయినా ఏదైనా కానీ వాళ్ళకి నేను చూశాను చాలామందిని. మేబీ నేను పల్లెటూరు నుంచి అయినా అంత మొరట అనేది కాదు, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి డిఫెన్స్ అంటే, ఫుల్ షాట్ అంటే, కవర్ డ్రైవ్ అంటే అసలు ఏం తెలియదు వాళ్ళకి, లైన్ అండ్ లెంత్ అంటే ఏం తెలియదు, కానీ వాళ్ళు అద్భుతంగా ఆడతారు క్రికెట్. రా టాలెంట్ అంతే, వేరే లెవెల్ ఆడతారు వాళ్ళు. ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయరు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంటే సిగరెట్ తాగొస్తారు వాళ్ళు. నేను చూశాను చాలామందిని, వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, గుట్కాలు వేసుకుంటారు వాళ్ళు, కానీ బాగా ఆడతారు వాళ్ళు. సో అంటే రామ్ చరణ్ ఒక కొండ ప్రాంతం నుంచి వచ్చిన ప్లేయర్, అసలు ఏం తెలియదు వాళ్ళకి. బెట్ అమౌంట్ అంతే, వాళ్ళకి ఒక 500 వేయిస్తారు అంతే, ఇస్తే చాలు వాళ్ళు ఆడతారు అంతే, వాళ్ళకి సంబంధం లేదు. సో అలాంటి క్యారెక్టర్ని చూపించడం డైరెక్టర్ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాడు అనిపించింది. లాస్ట్లో ఒలింపిక్స్కి, పారా ఒలింపిక్స్కి వెళ్ళడం. బట్ అక్కడ నాకేమనిపించిందంటే, ఒక స్పోర్ట్ని నమ్మేవాడు ఎలా అయినా వెళ్ళిపోతాడు గైస్. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు MS ధోని మూవీ మీరు అందరూ చూస్తుంటారు, నేను చూసాను. యువరాజ్ సింగ్ పోర్షన్ వచ్చినప్పుడు యువరాజ్ సింగ్ వేరే కోర్టులోంచి వస్తాడు, అప్పుడు ఇది అసలైన గెలుపు యువరాజ్ సింగ్ అంటారు MS ధోని. సో దానికి అర్థం ఏంటంటే, ఒక క్రికెటర్ అయినా, ఒక వేరే గేమ్, ఒక స్పోర్ట్ ఆడే ప్లేయర్ అయినా ఏంటి అంటే, ప్రతి స్పోర్టు తెలిసి ఉండాలి, ప్రతి స్పోర్ట్ ఆడాలి. మీరు చూస్తే క్రికెట్ మ్యాచెస్ జరిగే ముందు టాస్క్ ముందు ఫుట్బాల్ ఆడుతుంటారు మన ప్లేయర్స్. విరాట్ కోహ్లీ కానీ, MS కానీ, రోహిత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, KL కానీ, వీళ్ళందరూ ఆడుతుంటే చాలా ప్రొఫెషనల్గా ఆడుతుంటారు. ప్రొఫెషనల్ అంటే గోల్స్ ఇవి కాదు, ఆ బాల్ని కింద పడకుండా కాళ్ళతోనే ఇట్లా హెడ్తో ఇట్లా తలతో అంటూ చాలా స్పోర్ట్ ఆడుతుంటారు. సో ప్రతి స్పోర్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఒక ఊరోడు కూడా అది ఉంటుంది అనమాట. సో అట్లా క్రికెట్ నుంచి కుస్తీకి వెళ్ళడం, కుస్తీ నుంచి పారా ఒలింపిక్స్ రన్నింగ్కి వెళ్ళడం కూడా అది నాకు కరెక్ట్గా అనిపించింది. కొన్ని సీన్లే ఓవర్గా వెళ్ళిపోయారు తప్ప, బట్ కరెక్ట్గా తీసుంటే ఒక మంచి ఒక జెర్సీ అంత కాకపోయినా ఒక గుర్తుండిపోయే మూవీ ఉండేది. బట్ ఆ ట్రోల్స్ ఉండేవి కాదు, ప్రాపర్గా ఉండేది. పెద్ది చూశాను, ఇంతకుముందు చెప్పాను కదా స్టార్ కమెడీ చేసిన ఆ మూవీ నుంచి స్టార్ట్ చేయాలి రివ్యూస్, బట్ అది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. తర్వాత పెద్ది, చెన్నై లవ్ స్టోరీ ఆబ్వియస్గా నాకు నచ్చింది. చెన్నై లవ్ స్టోరీ, రావ్ బహదూర్, లెనిన్ నాకు పర్లేదు అనిపించింది. అందరూ సెకండ్ హాఫ్ అయిపోయాక మంచి హై అనిపించింది అన్నారు, కానీ నాకు ఫస్ట్ హాఫ్ అయ్యడానికి మంచి హై అనిపించింది. సెకండ్ హాఫ్ అయ్యడానికి ఓకే బాగుంది అనిపించింది. ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బాగా చేశారు, కానీ దాన్ని ఆ ట్విస్ట్ని రివీల్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ చేశారనిపించింది. అఖిల్ గారు బ్లైండ్ కదా మూవీలో, బట్ దాన్ని కూడా కొంచెం ఏంటో నాకు అది కొంచెం ఎక్కలేదనమాట. విలన్ క్యారెక్టర్ వేరే లెవెల్ అనిపించింది, బట్ విలన్ క్యారెక్టర్ అంత లెవెల్ అనిపించినా కూడా అఖిల్కి కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది యాక్టింగ్లో. అంటే అది ఖచ్చితంగా అఖిల్ వల్లే. భాగ్యశ్రీ బోర్సే వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. బట్ అది నాకు లెనిన్ మూవీ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ టైం లేనంత. వాళ్ళకు 30 days అంటారు, ఆ 30 daysలో ఆ జాతర జరగాలంటారు, బట్ ఈ 30 daysలో నాకు పెళ్ళి అయిపోవడం, ఈ 30 daysలోనే భాగ్యశ్రీ ప్రెగ్నెంట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అది నేను కన్ఫ్యూజ్ అయ్యానా లేకుంటే అసలు ఏంటది, నాకు అది కొంచెం దాంతో నాకు కొంచెం సింక్ అవ్వలేదు. నాకు అది మేబీ ఆ టైం లైన్ అనేది నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ లెనిన్ కూడా బాగా అనిపించింది. నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. తమన్ మంచి డ్యూటీ చేశాడు, సాంగ్స్ కూడా బాగుంటాయి. బట్ ఆ సాంగ్స్ చాలా బాగా డిస్టర్బ్ చేసాయి లెనిన్ మూవీలో, వేరే లెవెల్లో డిస్టర్బ్ చేసాయి. ఐ హోప్ ఇది వీడియో ఎక్కడ కట్స్ లేకుండా ఫుల్ ఫ్లోగా మాట్లాడాను మూవీస్ అన్నిటి గురించి. సో ఇలాంటి డిస్కషన్స్ పెట్టుకుందాం. మేబీ కొరియన్ కనకరాజు అనే మూవీ వస్తుంది August 7th. స్పైడర్ మ్యాన్ అయితే చూడలేదు, కుదరలేదు. కొరియన్ కనకరాజు వస్తుంది, వరుణ్ తేజ్ది. తర్వాత అనకాపల్లి అని ఒక మూవీ వస్తుంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీలో అల్లు అర్జున్ గారి మూవీలో ఒక బాబు చేస్తారు కదా, ఒక పిల్లాడు చేస్తారు కదా. పిల్లాడు అంటే అప్పుడు ఒక యంగేజ్ సాయి కుమార్ గారికి కొడుకుగా చేస్తారు కదా, అతనే హీరోగా అనకాపల్లి అని ఒక మూవీ వస్తుంది. ఆ 2 మూవీస్ కూడా చూస్తాను. అండ్ అతను
రౌడీ బాయ్స్ అని ఒక మూవీ వచ్చింది కదా, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. మంచి క్యారెక్టర్ అంటే అది హీరోకి ఆపోజిట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో ఆ మూవీస్ వస్తున్నాయి ఆగస్ట్ 7th, అవి కూడా చూసి మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. డిస్కషన్స్ అయితే కంటిన్యూ చేద్దాం. రావు బహదూర్ మూవీ నాకు నచ్చింది అంతే. ఎవడేమనుకున్నా గైస్, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అసలు అది దాన్ని కొంచెం నొక్కండి గైస్, దాన్ని అట్లా 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 తట్టండి గైస్. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అక్కడే ఆగిపోయి ఉంది. మీరు ఖచ్చితంగా లాస్ట్ దాకా చూసింది, మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం తట్టి కొంచెం కదల్చండి గైస్. నిద్రపోతుంది ఆ సబ్స్క్రైబ్ బటన్. సో ఇది గైస్ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.